నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగమునందు 18వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. తాత్పర్యం: ఏ మానవులైతే ఇతరుల చేత సత్కారములు పొందాలి, గౌరవింపబడాలి, పూజింపబడాలనే భావనలతో, కేవలం తమ గొప్ప కోసం తమకు పేరు ప్రతిష్టలు రావాలనే భావనలతో పైన చెప్పబడిన శారీరక, వాచిక, మానసిక తపస్సులు చేస్తారో ఆ తపస్సును రాజసిక తపస్సు అని అంటారు. అటువంటి తపస్సులు చేస్తే వచ్చే ఫలితములు క్షణికములు, చలించే స్వభావం కలిగి ఉంటాయి, కలకాలం నిలిచి ఉండవు. ఇప్పుడు రాజసిక తపస్సు గురించి చెబుతున్నాడు పరమాత్మ. ఈ రాజసిక తపస్సు చేసేవాళ్ళు ఏ పని చేసినా దానివల్ల తమకేమి లాభం, తమకు ఎంత పేరు వస్తుంది, తమకు ఎటువంటి సత్కారం జరుగుతుంది అని ఆలోచిస్తారు. తమకు లాభం లేని పని ఏదీ చెయ్యరు. ఆ పని చేసిన ఆడంబరంగా, డాంబికంగా తమ గురించి అందరూ చెప్పుకునేటట్టు చేస్తారు. ఆయా పనులు చేసేటప్పుడు కూడా మనస్సు చంచలంగా ఉంటుంది. ఆ పని అయ్యిందా, వీళ్ళు వచ్చారా, అందరికీ సక్రమంగా మర్యాదలు జరుగుతున్నాయా, పిలిచిన వాళ్ళందరూ వచ్చారా, వచ్చిన వాళ్ళు ఏ కానుకలు తెచ్చారు, దీనివల్ల నాకు ఎంత పేరు ప్రతిష్ట పెరుగుతాయి అనే ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు. దీనిని రాజసిక తపస్సు అని అంటారు. ఇటువంటి భావనలతోనే పెద్ద పెద్ద పీఠాధిపతులు, స్వామీజీలు పూజలు, వ్రతాలు, యాగాలు, యజ్ఞాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి వారికి కావలసినది ప్రచారం, గొప్పదనము, డాంబికము. వీరు చేసే తపస్సులో నిర్మలత్వము, నిశ్చలత్వము ఉండదు. భగవంతుని మీద భక్తి, శ్రద్ధ ఉండవు. వీరి దగ్గరకు వచ్చే వారిలో కూడా ఆడంబరాలు, తమకు ఉన్న వస్తువులను, నగలను, ఖరీదైన దుస్తులను ఇతరుల ముందు ప్రదర్శించడం జరుగుతుంది. ఈ విధంగా ఆడంబరంగాను, గొప్పదనం కోసం చేసే పనులు కలకాలం నిలవు. ఈరోజు సన్మానం పొందిన చోటే కొంతకాలం తర్వాత అవమానం పొందవలసి వస్తుంది. ఈరోజు పొగిడిన వాళ్ళు రేపు మన చాటును నిందించే అవకాశం కూడా ఉంది. ఈనాడు కూడా స్వామీజీల మీద వారి ధనము, ఆస్తులకు సంబంధించిన ఎన్నో పుకార్లు, షికారు చేస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇటువంటి రాజసిక తపస్సుల వలన కలిగే ఫలితములు చంచలములు, క్షణికములు, ధ్రువంగా నిలబడవు అని బోధించాడు పరమాత్మ. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.